Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. అక్కినేని అఖిలేనియన్ బాక్సాఫీస్ దగ్గర సెకండ్ వర్కింగ్ డే టెస్ట్ ని ఎదుర్కోగా మరొకసారి సినిమా మంచిగా పర్ఫార్మ్ చేసిందని చెప్పొచ్చు. అయితే డే 2 డే 3 వచ్చిన పుష్ కి డే 4 డే 5 వచ్చిన కలెక్షన్స్ మాత్రం తక్కువగానే చెప్పొచ్చు. ఈజీగా డే 4 8 కోట్లు, డే 5 7 కోట్లు కలెక్ట్ చేయాల్సిన ఫిల్మ్ 4వ రోజు 5 కోట్లు కలెక్ట్ చేస్తే 5వ రోజు 5 కోట్ల మార్క్ ని మిస్ అయింది. ఇందులో మెజారిటీ కలెక్షన్స్ తెలుగు స్టేట్స్ నుంచే వస్తూ ఉన్నాయి. ఇందులో మెజారిటీ ఆఫ్ కలెక్షన్స్ ఇండియా నుంచే, అందులోనూ మరీ ముఖ్యంగా తెలుగు స్టేట్స్ నుంచే వస్తున్నాయి. ఓవర్సీస్ లో అయితే ఫస్ట్ మండే నుంచే కోట్ల నుంచి లక్షలోకి పడిపోయింది ఈ ఫిల్మ్. సో ఓవర్సీస్ లో రన్ లేనప్పుడు 100 కోట్ల మార్క్ అందుకోవడం మాత్రం కష్టం. సో 100 కోట్లు కొట్టలేనప్పుడు సెకండ్ టార్గెట్ ఏంటి అంటే 75 కోట్ల గ్రాస్. 5 డేస్ లో సినిమా 50 కోట్ల మార్క్ కూడా అందుకోలేదు. బట్ నెక్స్ట్ వీక్ కూడా సినిమాలేవి లేకపోవడంతో కాస్త హోల్డ్ చేసిన 70 కోట్ల మార్క్ ఈజీగా దాటేస్తుంది. అఖిల్ హిట్ కొడితే చాలా గట్టిగా వినిపిస్తుందని ఫ్యాన్స్ అయితే నమ్మేవారు. బట్ అఖిలేని కెరీర్ లో కూడా టాప్ నెంబర్లు అయితే ఈ సినిమా పెట్టలేకపోయింది. ప్రస్తుతానికి ఈ సినిమా టార్గెట్ ఏంటి అంటే ఈ రోజు వచ్చే కలెక్షన్స్ తో రారండో వేడుక చూద్దాం సినిమాని క్రాస్ చేయబోతున్న ఈ ఫిల్మ్ మజిలీ సినిమాని క్రాస్ చేయబోతుంది అండ్ ఫైనల్ గా మనం సినిమాని టార్గెట్ చేసింది. మరి తండేల్ సినిమాని కొట్టదా అంటే తండేల్ అనేది టైప్ 2 హీరోల్లోనే వన్ ఆఫ్ ది టాప్ నెంబర్స్ పెట్టిన ఫిల్మ్. దాన్ని కొట్టాలంటే ఓవర్సీస్ నెంబర్ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా నెంబర్ కూడా చాలా ఇంపార్టెంట్. తెలుగు స్టేట్స్ లో నెంబర్ వస్తుంది కాబట్టి పర్లేదు. బట్ ఏమాత్రం తేడా కొట్టి తెలుగు స్టేట్స్ లో కూడా సినిమా డ్రాప్ అయింది అంటే 75 కోట్ల గ్రాస్ కొట్టడం కూడా కష్టం. బట్ ఏదేమైనా సినిమా చాలా చోట్ల ఓన్ గా రిలీజ్ చేసుకోవడంతో ప్రొడ్యూసర్ కి లాభాలైతే గట్టిగానే వచ్చాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి వృషకర్మ, కింగ్ 100 సినిమాలు కూడా ఉండడంతో మొత్తానికి మళ్ళీ రేస్ లోకి వచ్చింది అక్కినేని ఫ్యామిలీ. ఆ సినిమాలు కూడా చాలా ప్రామిసింగ్ గా కనిపిస్తున్నాయి. సో లేట్ చేయకుండా లెనిన్ 5 డేస్ లో ఎంత కలెక్ట్ చేసిందో బాక్సాఫీస్ వర్డిక్ట్ ఏంటో వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే ఫస్ట్ 3 డేస్ కి గాను 5 కోట్లకి తగ్గిన షేర్ కలెక్ట్ చేసిన ఈ సినిమా 4th డే 2.2 కోట్లు కలెక్ట్ చేస్తే 5th డే 1,90 లక్షలకి డ్రాప్ అయింది, విచ్ ఈస్ డీసెంట్ హోల్డ్. దాంతో నైజంలో 9 కోట్ల మార్క్ దాటేసిన ఈ ఫిల్మ్ ఫైనల్ గా 15 కోట్లు అయితే ఇక్కడ టార్గెట్ చేసింది. ఇక సీడెల్లో 2.6 కోట్లు కలెక్ట్ చేస్తూ కాస్త డ్రాప్ అవగా ఉత్తరాంధ్రలో 2.8 కోట్లు కలెక్ట్ చేస్తూ ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈస్ట్ లో 1,90 లక్షలు, వెస్ట్ లో 1,20 లక్షలు, గుంటూరులో 1,80 లక్షలు, కృష్ణా 1,35 లక్షలు, నెల్లూరులో 85 లక్షలు కలెక్ట్ చేసిన ఈ సినిమా తెలుగు స్టేట్స్ లో 5 డేస్ కి గాను కలెక్ట్ చేసిన షేర్ 21.7 కోట్లకి చేరుకోగా గ్రాస్ 36 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 16.5 కోట్లు కావడంతో ఇప్పటికే 5 కోట్ల ప్రాఫిట్ తీసుకొచ్చింది ఈ ఫిల్మ్. ఓన్ రిలీజే కాబట్టి ఎంత వచ్చినా కూడా ప్రాఫిట్ గానే చెప్పొచ్చు. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా 1,90 లక్షలు, ఓవర్సీస్ లో 3.4 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన లెనిన్ ఫిల్మ్ 5 డేస్ కి గాను టోటల్ వాల్విడిగా కలెక్ట్ చేసిన షేర్ 27 కోట్ల మార్క్ అందుకోగా గ్రాస్ 49 కోట్ల రేంజ్ లో ఉంది. మూవీ వరల్డ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 22 కోట్లు కావడంతో ఇప్పటికే 5 కోట్ల ప్రాఫిట్ తో హిట్ అనిపించుకున్న ఈ ఫిల్మ్ ఈ రోజు వచ్చే కలెక్షన్స్ తో సూపర్ హిట్ వర్డిక్ట్ ని అందుకోబోతుంది. సో ఇది బ్లాక్ బస్టర్ దగ్గర ఆగుతుందా, డబుల్ బ్లాక్ బస్టర్ కి వెళ్తుందా అనేది మాత్రం ఖచ్చితంగా వీకెండ్ లో గ్రోత్ పైన బేసే ఉంది. ఈ రోజు నుంచి 2.5 కోట్ల నుంచి 4 కోట్ల మధ్య గ్రాస్ కలెక్ట్ చేసుకుంటూ వెళ్తే 70 కోట్ల మార్క్ ఈజీగా అందుకుంటుంది. సో చూడాలి ఎక్కడి వరకు వెళ్తుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇది లెనిన్ 5 డేస్ టోటల్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.